తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని ప్రజలకు చెప్పేందుకు వింత వాదనలు వినిపిస్తున్నారు. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణకు తాము సిఫార్సు చేసినా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఫార్ములా ఈ-రేస్ కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్ కోసం అనుమతి కావాలని గవర్నర్కు లేఖ పంపినా స్పందన లేదంటున్నారు. ఇదంతా ఎందుకు అంటే బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కు కావడం వల్లే అని, త్వరలో ఆ రెండు పార్టీలు విలీనమవుతాయని అంటున్నారు. కానీ రేవంత్ ఇలాంటి ఆరోపణలు చేయడానికి బాగానే ఉంటాయి, కానీ అవన్నీ ఆయన వైఫల్యాలే అనుకోవాలి. కేటీఆర్ను అరెస్ట్ చేయడానికి గవర్నర్ అనుమతి అవసరం లేదు. స్పీకర్కు సమాచారం ఇస్తే చాలు. సుప్రీంకోర్టులో కూడా కేటీఆర్ కూరట లభించలేదు. అయినా అరెస్ట్ చేయడానికి మాత్రం రేవంత్ సర్కార్ తొందరపడలేదు. కేటీఆర్ అదే పనిగా రెచ్చగొట్టినా సానుభూతి కోసం అలా చెబుతున్నారని లైట్ తీసుకున్నారు. ఇప్పుడు బీజేపీ పర్మిషన్ ఇవ్వలేదని అంటున్నారు. కాళేశ్వరం రిపోర్టును సీబీఐకి ఇవ్వడం అంటే బీజేపీ చేతుల్లో పెట్టడమే. ఎన్నికల ప్రచారంలో కాళేశ్వరంపై విచారణ చేయిస్తామని, డబ్బులన్నీ కక్కిస్తామని ప్రచారం చేశారు. తీరా చర్యలు తీసుకోకుండా ఆ నివేదికను సీబీఐ చేతుల్లో పెట్టారు. ఇప్పుడు సీబీఐ స్పందించడం లేదు. బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కైందని ఆరోపిస్తే కాంగ్రెస్ పార్టీకి వచ్చే లాభమేమీ ఉండదు. తన ఆయుధాన్ని బీజేపీకిచ్చి ఇప్పుడు వారిద్దరూ కుమ్మక్కయ్యారని ఆరోపిస్తే ప్రజలు నమ్మేస్తారా?